ఫ్లిప్కార్ట్లో డీల్స్ ఉన్నప్పుడు కుక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను. కుక్కర్ వచ్చినప్పటి నుంచి ఏ రెసిపీ చేద్దామని ఆలోచించి ఎగ్ పలావ్ అయితే చేశాను. చక్కగా పొడి పడుతూ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా కుక్కర్లో ఎగ్ పలావ్ ఎలా చేసుకోవచ్చు చూపించేస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికించిన కోడిగుడ్లు వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బిర్యానీ స్పైసెస్, కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకోవాలి. 15 నిమిషాల ముందు నానబెట్టుకుని రైస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని తగినన్ని వాటర్ పోసేసి తగినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 వీల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే చక్కగా పొడిపాడుతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా అవుతుంది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.